ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. అమూల్ గోల్డ్ మిల్కీ మిల్క్ తీసుకున్నానండి. మీరైతే ఏ పాలైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక కప్పులో పాలు పోసుకోవాలి. మిగిలిన పాలను ప్యాన్లో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈలోపు కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. దీనికోసం నేను వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. మీరైతే మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ పౌడర్ని మనం తీసుకున్న కప్పు పాలలో 2 టేబుల్ స్పూన్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పౌడర్ని డైరెక్ట్ ప్యాన్లో వేయకూడదండి, అలా వేస్తే ఉండలు కడుతుంది. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈలోపు ఇలా పాలు పొంగు వచ్చాయండి. ఇలా పాలు బాగా పొంగాలి. పొంగిన పాలను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుకున్నది అయిపోయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని పాలలో కలిపి బాగా కలపాలి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇలా ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, ఇది మొత్తం సిమ్లోనే చేయాలి, లేదంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. కనుక మొత్తం అంతా సిమ్లో పెట్టుకొని చేయాలి. ఇలా మిశ్రమాన్ని మొత్తం బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్యాన్ని పక్కన పెట్టి మిశ్రమం అంతా చల్లారనివ్వాలి. చల్లార్చిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు అరటిపండు ముక్కలు, 1 కప్పు దానిమ్మ గింజలు, 1 కప్పు కివి ముక్కలు, 1 కప్పు యాపిల్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. మీరైతే మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. 2 గంటల తర్వాత మిశ్రమాన్ని బయటకు తీసి ఒక కప్పులో వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చల్లని ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ రెడీ అవుతుందండి. ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఈ సమ్మర్లో చల్లగా ఉంటుంది. ఒకసారి దీన్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.